ఈ రోజుల్లో భూమి కొనాలంటే చాలా కష్టమండి. అది కూడా ఇట్లాంటి సిటీస్‌లో కొనాలంటే భూమికి ధరలొచ్చాయి, రెక్కలొచ్చాయి అంటారు గదా! అలాంటి పరిస్థితే ఉంది ప్రెజెంట్ చూస్తే. సో, మరి ఎవ్వరికైనా సరే కొంచెం భూమన్నా కొనుక్కోవాలి, మా బడ్జెట్‌లో ఉందా అని ఆలోచించే వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాం ఈరోజు. అతి తక్కువ ధరకే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ గురించి చెప్పబోతున్నాము. సో, మరి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో పాటు 46acres.com ఎండీ అండ్ సీఈఓ ఆడిప్ సంతోష్ గారు ఉన్నారు. సంతోష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో మేము వింటున్నాము, ఎప్పుడు మీరు చెప్తూనే ఉంటారు, చాలా తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండేలాగా గజం భూమి కేవలం 500 రూపాయలకే వస్తుంది మనకి. సో మరి ఇంత అద్భుతమైన ప్రాజెక్ట్ ఎక్కడుంది, దాని చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ ప్రాజెక్ట్ పేరు శాండల్వుడ్ అండి. శాండల్వుడ్ విలేజ్. ఈ ప్రాజెక్ట్ మనం 650 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నాము. యాక్చువల్లీ గజం భూమి 750 రూపాయలతో కోట్ చేస్తున్నాము. అంటే మీకు ఒక పావు ఎకరా భూమి ఇంచుమించు 10 లక్షల రూపాయలు అవుతుంది. ప్రజెంట్ అయితే మనము లాంచింగ్ ఆఫర్ కింద ఇనిషియల్ స్టేజ్లో డెవలప్మెంట్ అవుతున్న స్టేజ్లో ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, లిమిటెడ్ యూనిట్స్ మనము గజం భూమి కేవలం 500 రూపీస్కే ఇస్తున్నాము. అంటే చాలా తక్కువ ప్రైస్. మినిమం సైజ్ ఇది పావు ఎకరా నుంచి మొదలుకొని హాఫ్ ఎకర్, 1 ఎకర్ కూడా తీసుకోవచ్చు. అంటే పావు ఎకర 7 లక్షలు, హాఫ్ ఎకర్ 14 లక్షలు, సో ఎకర వచ్చేసి 28 లక్షలు అవుతుంది. ప్రజెంట్ మనం ఆఫర్ ప్రైస్లో ఎకర్ ఉన్న వాళ్ళకి 25 lakhsకి ఇస్తున్నాం. సో మరి ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఎట్లా ఉండబోతున్నాయి? సో ఇందులో ఉన్న మేజర్ బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ వాల్యూ అప్రిసియేషన్. సో ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి చిన్నపిల్లల పేరు మీద ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే పిల్లలతో పాటు ల్యాండ్ వాల్యూ కూడా పెరిగి సో పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు భూమి ఖాళీ ఉండకుండా దీంట్లో మనం కమర్షియల్ ప్లాంటేషన్ డెవలప్ చేస్తున్నాము. అంటే ఒక 50 శ్రీగంధము, అగర్వుడ్ లాంటి ప్లాంటేషన్తో పాటు 25 రకాల ఫుడ్ ప్లాంటేషన్ డెవలప్ చేసి సో కస్టమర్కి 2 విధాలుగా ఉపయోగపడేటట్టు, అంటే ల్యాండ్ వాల్యూతో పాటు చెట్ల మీద రిటర్న్స్ వస్తుంది. దాంట్లో 50% మనం మొక్క పెట్టినప్పటి నుంచి మొక్క కట్ చేసి అమ్మేంత వరకు కంపెనీ బాధ్యత తీసుకొని వచ్చిన ప్రాఫిట్లో 50% షేర్ మనం ల్యాండ్ లాడ్ ఇన్వెస్టర్కి ఇస్తాము. అట్ ద సేమ్ టైం తను ఎప్పుడైనా వెళ్ళి ఫామ్ హౌస్ లాగా వాడుకోవడానికి 25 టైప్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఉంటుంది. తను ఇంటర్నల్ అగ్రికల్చర్ కూడా చేసుకోవచ్చు. సో అండ్ సొంతానికి ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు పావు ఎకరా భూమిలో లేదా అర్ధ ఎకరా భూమిలో నాకంటే ఒక ఫామ్ హౌస్ ఉండాలి అని చాలామంది ఎన్విరాన్మెంట్ లవర్స్ చాలామంది ఇక్కడ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు అంతా హైబ్రిడ్ వర్క్ స్టైల్ ఉంది కాబట్టి ఒక 3 days వర్క్ ఫ్రమ్ హోమ్, 3 days ఆఫీస్కి వెళ్ళాల్సిన సిచ్యువేషన్లో ఆ 3 రోజులు ఇలాంటి సిటీ లైఫ్లో, ఈ బిజీ లైఫ్లో ఉండే బదులు ఇట్లాంటి అవుట్స్కట్స్లో ఫామ్ హౌస్లో ఒక ఎకరా భూమిలో తనకంటే ఒక చిన్న ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకొని కూడా చాలామంది ఉంటున్నారు. అండ్ నేను సొంతగా ఫామ్ హౌస్ కట్టుకోలేను అనుకునే వాళ్ళు మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి క్లబ్ హౌస్లో ఫ్రీ మెంబర్షిప్ ఇస్తాము. జనరల్గా ఇలాంటి క్లబ్లో మెంబర్షిప్ తీసుకోవాలంటే 3-4 లక్షల నుంచి 5 లక్షలు అవుతుంది. ప్రజెంట్ మనం ల్యాండ్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము. సో ఈ విధంగా ల్యాండ్ వాల్యూ అప్రిషియేషన్, ప్లాంటేషన్ వాల్యూ రిటర్న్స్ వస్తుంది, అండ్ మనకు సొంత ఫామ్ హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, చెట్ల మీద రిటర్న్స్ వస్తుంది, ప్లస్ మన రిసార్ట్లో కూడా మెంబర్షిప్ ఇస్తున్నాము. ఓకే, సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట అందులో మనం ఇన్వెస్ట్ చేస్తే. సో మరి ఈ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎక్కడుందండి, దాని డీటెయిల్స్ చెప్తారా? సో హైదరాబాద్ నుంచి మన ముంబై హైవే పైన కొత్తగా ప్రపోజ్ అయిన NIMZ అంటే జహీరాబాద్ దగ్గర 12,600 ఎకరాల్లో ఏషియాస్ లార్జెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ వచ్చింది. సో ఆ ఇంపాక్ట్ వల్ల 5 లక్షల కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. సో ఆ సరౌండింగ్ ఏరియా మొత్తం లైక్ ఇటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 3 స్టేట్లకి ఈక్వలెంట్ డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ జహీరాబాద్ తర్వాత వచ్చేసి హుమ్నాబాద్ నుంచి రైట్కి వెళ్తే బీదర్ వస్తుంది, లెఫ్ట్కి వెళ్తే మనకు గుల్బర్గా వస్తుంది. సో ఈ హుమ్నాబాద్ నుంచి లెఫ్ట్ గుల్బర్గా వెళ్ళే రోడ్లో ఒక 25-30 కిలోమీటర్స్ ముందు మనకు కమలాపూర్ అనే ఒక మండల హెడ్ క్వార్టర్ వస్తుంది, తాలూకా. ఆ కమలాపూర్ టౌన్కి ఆనుకున్నటువంటి ప్రాజెక్టే మన శాండల్వుడ్ ప్రాజెక్ట్. సో చాలా మంది ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఫ్యూచర్లో డెవలప్ అవుతుందా లేదా అని చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయని ఆలోచిస్తారు. సో మరి ఈ ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక మండల్ హెడ్ క్వార్టర్ తాలూకాకు ఆనుకొని ఉందన్నమాట, కమలాపూర్ అని. మనకు సైట్లో నిల్చొని చూస్తే ఊరు కనిపిస్తుంటుంది, చాలా పెద్ద టౌను, అన్ని ఫెసిలిటీస్ ప్రతి ఒక్క వస్తువు దొరికిపోతుంది. జస్ట్ ఇంచుమించు మనకు కనిపించే దూరంలోనే ఊరు ఉంటుంది. అండ్ మెయిన్ హైవేకి జస్ట్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏదైతే కొత్తగా హైవే కనిపిస్తుందో మనకు ఆ హైవే బీదర్ టు మైసూర్ కొత్త 4 lane రోడ్ డెవలప్ అవుతుంది. సో వన్స్ ఆ రోడ్డు ఇప్పుడు ఆల్రెడీ బీదర్ నుంచి హుమ్నాబాద్ వరకు డెవలప్ అయింది. అండ్ హుమ్నాబాద్ నుంచి మైసూర్ వరకు ఇక నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో కాబోతుంది. సో అది వర్క్ స్టార్ట్ అయిందంటే ల్యాండ్ వాల్యూ అప్రిషియేట్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు మన సైట్ నుంచి కేవలం ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో రైల్వే స్టేషన్ ఉంది, అండ్ బస్ స్టాండ్ కూడా ఉంది. అండ్ ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ ఇప్పుడు ఫ్యూచర్లో ట్రాన్స్పోర్టేషన్ ఏరోప్లేన్స్ చాలా కనెక్టివిటీ ఉంది కాబట్టి సో మన సైట్ నుంచి అరౌండ్ 20-25 మినిట్ జర్నీలో మన గుల్బర్గా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో ఎయిర్పోర్ట్ ఉంది, రైల్వే స్టేషన్ ఉంది, బస్ స్టాండ్ ఉంది, హైవే ఉంది.
అండ్ ఊరికి ఆనుకొని ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఒక 200 ఎకరాల్లో సత్యసాయిబాబా స్కిల్ యూనివర్సిటీ ఉంది. మన కేజీ నుంచి పీజీ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. మనకు బుల్లెట్ ట్రైన్ ప్రపోజ్ అయింది హైదరాబాద్ టు ముంబై. ఇప్పుడు 14 గంటల జర్నీ 3 గంటలకే ఇది డిక్రీజ్ కాబోతుంది. అంటే ఫస్ట్ స్టాప్ హైదరాబాద్, సెకండ్ స్టాప్ జహీరాబాద్, థర్డ్ స్టాప్ మీకు గుల్బర్గా, ఆ తర్వాత మీకు సోలాపూర్, పండరీపూర్, దౌడ్, అక్లోజ్, పూణే, తానే, ముంబై వరకు ఇట్లా 10 స్టాప్ల మీద 3 గంటల్లో ముంబైకి వెళ్ళిపోతుంది. సో అందులో ఫస్ట్ స్టాప్ జహీరాబాద్, సెకండ్ స్టాప్ గుల్బర్గా. అంటే ఫ్యూచర్లో మనం ఇక్కడ మనం ఫామ్ హౌస్ తీసుకున్న మ్యాక్స్ 30 to 40 మినిట్స్లో మనం హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు. సో కనెక్టివిటీ ఈజీ ఉంది, చుట్టుముట్టు డెవలప్మెంట్ ఉంది, ఈ నీమ్స్ ఎంప్లాయ్మెంట్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్లో మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రాఫిట్ ఉంది. అండ్ ఫ్యూచర్‌లో చుట్టుపక్కల కూడా చాలా డెవలప్‌మెంట్స్ ఉన్నాయి కాబట్టి నిజంగా పిల్లల భవిష్యత్తు కోసం ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక మంచి ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారండి. సో వ్యూవర్స్, మరి మీకు కూడా ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలి అండ్ దీన్ని మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సంతోష్ గారు. థ్యాంక్ యూ.